అంటే ఎట్లా మూవీ యాక్టింగ్ అంతా షూటింగ్ అయిపోయిన తర్వాత ఉంటుందా డబ్బింగ్, ఎలా ఉంటుంది అంటే అక్కడ షూట్ జరిగేటప్పుడే ఎట్లా ఉంటుంది అసలు ఇదంతా ప్రాసెస్? డిఫరెంట్ కేసెస్ అండి. బేసిక్ ఇప్పుడు ఈ డబ్బింగ్ ఫిల్మ్స్కి వచ్చేసరికి ఏంటంటే అండి, ప్రేమలో తీసుకుంటే ప్రేమలో ఆల్రెడీ సినిమా అయిపోయింది, రిలీజ్ చేశారు, పెద్ద హిట్ అయింది, కేరళలో హిట్ అయింది, మనకి ఇక్కడ ఆల్ ఓవర్ సౌత్ టాక్ వచ్చేసింది సినిమా హిట్ అని. సో ఆల్రెడీ ఫినిష్డ్ ప్రోడక్ట్ తీసుకొని మనం డబ్ చేస్తాం. అంటే ఎవ్రీథింగ్, సాంగ్స్, బీజిఎం, సౌండ్ ఎఫెక్ట్స్ అన్నీ ఉంటాయి మనకి, డైలాగ్స్ అన్ని మలయాళం ఉంటాయి, దాన్ని చూసుకొని మనం తెలుగుకి చేస్తాం. ఇది డబ్బింగ్ సినిమాల కండి. వేరే ఇప్పుడు స్ట్రైట్ ఫిల్మ్స్ కానీ లేదా ఇప్పుడు పాన్ ఇండియా ఫిల్మ్స్ జరుగుతున్నాయి కదండి, అంటే ఒకేసారి మల్టిపుల్ లాంగ్వేజ్ రిలీజ్ అవుతున్నాయి కదా, వాటికి ఏంటంటే ఇట్స్ లాంగ్ ప్రాసెస్ అండి డబ్బింగ్ అనేది. సో కొంత పార్ట్ షూట్ చేస్తారు, దాన్ని మాత్రం డబ్ చేయాలని అడుగుతారు కొన్నిసార్లు, లేదంటే ఒక లాంగ్ వర్షన్ రెడీ అవుతుంది. మనం సినిమా చూసేది 2.5 గంటలు 3 గంటలు, కానీ 3.5 గంటలు 4 గంటలు ఒక ఫుల్ లెంత్ రఫ్ కట్ తో కూడా వచ్చిన వాటిని కూడా డబ్ చేస్తాం అనమాట కొన్నిసార్లు. ఎందుకంటే దాన్ని వాళ్ళు మళ్ళీ డైరెక్టర్స్ లేదా టీమో చూసుకొని మళ్ళీ దాన్ని ట్రిమ్మింగ్ చేయటం అలా ఉంటుంది. సో స్ట్రైట్ ఫిల్మ్స్కి వచ్చేసరికి వేరే విధానం, డబ్బింగ్ ఫిల్మ్స్కి వచ్చేసరికి వేరే విధానం అండి. బట్ ఎప్పుడైనా కూడా ఒక షూటింగ్ అయిపోయి ఒక బేసిక్ ఎడిట్ అయినాక దెన్ డబ్బింగ్ కమ్స్ అండి. అప్పుడు సమ్ టైమ్స్ డబ్బింగ్ అప్పుడు ఇంకా గ్రాఫిక్స్ కూడా అవ్వవు కొన్నిసార్లు. సో గ్రాఫిక్స్ అండ్ దట్ కమ్స్ లేటర్ సమ్ టైమ్స్, వేరింగ్ ఫర్ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్. నేను ఒక బేసిక్ ఐడియా ఇచ్చాను అనుకుంటున్నాను, ఇన్ డెప్త్ గా నేను ఒక మంచి క్లారిటీ వచ్చేసింది. డబ్బింగ్ ఇస్ లైక్ పోస్ట్ ప్రొడక్షన్ లో వస్తుంది, షూటింగ్ అయిపోయినాకే డబ్బింగ్. లేదా కొన్ని ఫిలిమ్స్ కి షూటింగ్ చేస్తూ ఏదో వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి కొంత పార్ట్ మాత్రం డబ్ చేయండి అని అలా ఉండొచ్చు. అంటే డబ్బింగ్ సైడ్ రావాలి అనుకున్న వాళ్ళు జనరల్ గా వాయిస్ని ఎక్కువ, గొంతుని ఎక్కువ స్ట్రెయిన్ చేయాలేమో, ఎక్కువ కష్టపెట్టాల్సి వస్తుందేమో, అవసరమా అని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. అట్లా వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అంటే రావచ్చు అంటారా, ఈజీనే అంటారా? మీకు ఈజీనే, అందరినీ అంటే యూనివర్సల్ గా అందరికి కష్టంగా ఉంటుందా, పర్లేదు రావచ్చా? నేను కూడా గ్రోయింగ్ డబ్బింగ్ ఆర్టిస్టే, నాకు తెలిసినంత వరకు ఏంటంటే అండి, ఇఫ్ దే రియలీ లవ్ డబ్బింగ్ దే షుడ్ కమ్ అండి. ఎందుకంటే డబ్బింగ్ అనేది ఒక మంచి క్రాఫ్ట్. ఇఫ్ దే లవ్ దిస్ వాయిస్ రిలేటెడ్ వర్క్ దే షుడ్ కమ్ అండ్ ట్రై. కష్టంగా ఉంటుందా అంటే వాళ్ళు చేసే వర్క్ని బట్టి అండి. అంటే ఇప్పుడు సీరియల్ స్టెప్ పెట్టేటప్పుడు ఒకలా ఉంటుంది, వెబ్ సిరీస్కి ఒకలా ఉంటుంది, ఫిలిమ్స్కి ఒకలా ఉంటుంది. సో వర్క్ని బట్టి వాళ్ళ ఎఫర్ట్స్ మారుతూ ఉంటాయి. అలాగే క్రౌడ్ అని, ఫైట్స్ అని ఉంటుంది, బిట్స్ అని ఉంటాయి, దెన్ క్యారెక్టర్స్, దెన్ కమ్స్ మెయిన్ లీడ్స్ ఆర్ సంథింగ్. స్టార్టింగ్ స్టేజ్ లో ఆ ఫైట్స్, క్రౌడ్ అంటే కొంచెం బాగా స్ట్రెయిన్ అవుతారండి. డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎవరైనా స్ట్రెయిన్ అవుతారు. కొంచెం బిట్స్, క్యారెక్టర్స్ అలా వచ్చేటప్పటికి వేరే రకమైన స్ట్రెయిన్ ఉంటుంది. అంటే క్రౌడ్స్, ఫైట్ అనేసరికి చాలా కష్టపడి అరవటాలు, కొట్టుకోవటాలు, అలా ఎఫెక్ట్స్ అవి ఉంటాయి. క్యారెక్టర్కి వచ్చేసరికి క్యారెక్టర్ ఏం చేస్తే అది చేయాలి. క్యారెక్టర్ ఇంకా మరీ సైకోలా అరిసి గొంతుంచుకుంటే వీళ్ళు చించుకోవాలి. క్రౌడ్ ఫైట్స్ లో అంటే అన్న నా వల్ల కాదన్న, వేరే వాళ్ళు చెప్తారన్నా అని మేబీ యూ కెన్ గెట్ అన్ ఎక్స్క్యూజ్. బట్ ఇఫ్ యూ ఆర్ కమిటెడ్ ఫర్ అ క్యారెక్టర్ ఏం చేస్తే మీరు అది చేయాలి. వాడు మరీ సాఫ్ట్ అయి ఉండొచ్చు, మరీ వైల్డ్ అయి ఉండొచ్చు, వాడు రక్తం కక్కేటట్టు అరిసి ఉండొచ్చు, మీరు అరవాలి. అది స్ట్రెయిన్ అంటే స్ట్రెయినే మరి. అవునవును. ఓకే, ఇట్లాంటివి ఎక్కువ కష్టంగానే ఉంటాయి. అయితే చెప్తుంటేనే ఓకే ఓకే. మామూలుగా మనం ఎక్కడైనా జాబ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా ఇంటర్వ్యూస్, టెస్ట్ కట్స్ ఇవన్నీ ఉంటాయి. డబ్బింగ్ విషయంలో వచ్చేసరికి ఆల్రెడీ మనం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళమైనా ఒక మూవీకి ఒక పర్సన్ ని డబ్బింగ్ కోసం ఎంచుకునేటప్పుడు ఖచ్చితంగా ఒకరిద్దరిని తీసుకొని అందులో చూస్ చేసుకుంటారా, ఎలా ఉంటుంది? ఇప్పుడు చాలా మంది కూడా మీరు అడిగిన క్వశ్చన్ నేను ఇంకొకటి కూడా కలిపి చెప్తాను. ఏంటంటే ఈ ఫ్యాన్స్ కానీ ఆడియన్స్ లవ్ ఎలా వస్తుందో అలాగే చాలా మంది నాకు మెసేజ్ చేస్తున్నారు, అన్న మేము కూడా డబ్బింగ్ చెప్పాలంటే ఎలాగా, మేము కూడా మీలాగా చేయాలంటే ఎలాగా అని అడుగుతున్నారు చాలా మంది. వాళ్ళందరికీ చెప్పాల్సింది ఏంటంటే, ఫస్ట్ మీ సరౌండింగ్స్ లో షార్ట్ ఫిల్మ్స్ కానీ లేదా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఏమంటే మీరు ఓన్ గా ట్రై చేయండి. ఫస్ట్ మీకు ఇష్టం ఉంది కరెక్టే, కానీ మీరు ఎలా చెప్తారని మీరు చెప్పి చూసుకుంటే కానీ తెలియదు అది ఎలా వస్తుందో. ఫస్ట్ అది చేసుకోండి. మీకు నచ్చింది, బాగుంది అనుకుంటే మనకి ఇక్కడ యూనియన్స్ ఉన్నాయి. 24 క్రాఫ్ట్స్ కి ఎలా అయితే ఒక్కొక్క దానికి సపరేట్ యూనియన్ ఉంటుందో, డబ్బింగ్ కూడా యూనియన్ ఉంటుంది. యూనియన్ లో దే టేక్ ఇన్ న్యూ ఆర్టిస్ట్ లైక్ ఎవ్రీ 2 years ఆర్ ఎవ్రీ 1 year బేస్డ్ ఆన్ ది డిస్కషన్స్ దట్ హ్యాపెన్ ఇన్ ది యూనియన్. ఒక కాల్ ఇస్తారనమాట, ఆడిషన్ కాల్ లా ఇస్తారు యూనియన్ తరపు నుంచి. అప్పుడు మీరు అప్లై చేసుకొని మీరు ప్రాపర్గా రండి లోపలికి.
ఓకే దిస్ ఇస్ ది ప్రొసీజర్ అండి. యూనియన్ ద్వారా రావటమే కరెక్ట్ ప్రొసీజర్. చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ఈ సమాధానం నేను చెప్తున్నా. మీరు అడిగిన క్వశ్చన్ వేరే నాకు తెలుసు. అదే అదే మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే అండి, ఇప్పుడు ఏ సినిమా తీసుకున్నా కూడా ఒక మెయిన్ క్యారెక్టర్స్కి అది 4 క్యారెక్టర్స్ 5 క్యారెక్టర్స్, హీరో హీరోయిన్ విలన్ కమెడియన్ అలా 4 క్యారెక్టర్స్ ఉంటే 4 క్యారెక్టర్స్కి కూడా ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక 3 4 లేదా 10 మంది 20 మందిని కూడా చేయొచ్చు బేస్డ్ ఆన్ ది స్కేల్. అంటే ఆ డైరెక్టర్కి ఏం కావాలో ఏ వాయిస్ కావాలో మనకు తెలియదు. దీనికి ముఖ్యమైన ఏంటంటే అండి, 4 పిలుస్తారనమాట వాయిస్ టెస్ట్ లాగా. యాక్టింగ్కి ఎలాగైతే ఆడిషన్స్, డబ్బింగ్ ఆర్టిస్ట్కి వాయిస్ టెస్ట్ అనమాట. సో ఇప్పుడు హీరోకి జరుగుతుంది అన్నప్పుడు ఆయన మనల్ని పిలుస్తారు. ఎవరు ఇక్కడే యూనియన్ ప్లే చేసిద్ది. యూనియన్ ఏం రోల్ ప్లే చేసిద్ది అంటే, యూనియన్ నుంచి ఒక డబ్బింగ్ ఇన్ఛార్జ్ అని ఉంటారు. ఇప్పుడు ప్రేమల మూవీకి గోగినేని ప్రసాద్ గారు అని, హీస్ అ సీనియర్ పర్సన్, హీ వాస్ ది ఇన్ఛార్జ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. అలాగే గోగినేని ప్రసాద్ గారితో శ్యామ్ గారు అని ఒకళ్ళు సపోర్ట్ గా చేస్తారు ఆయన. సో వీళ్ళిద్దరూ మన ప్రేమల మూవీకి చూసుకున్నారు. సో ఏమవుతుంది, వీళ్ళు వచ్చేసి ఈ క్యారెక్టర్కి ఎవరిని పిలుద్దాం, డైరెక్టర్తో డిస్కస్ చేస్తారు. డైరెక్టర్ ఏం చెప్తారు, నాకు ఇలాంటి క్యారెక్టర్కి ఈ ఏజ్ గ్రూప్లో కావాలి, రొమాంటిక్ గా కావాలి, లేదా సాఫ్ట్ గా కావాలి, లేదా బేస్ కావాలి, అలా అంటే వాళ్ళ డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, వాళ్ళకి ఎలాంటి వాయిస్ కావాలని. దానికి తగ్గట్టు ఒక 3 4 పిలిస్తే ప్రతి రోల్ కి హీరో హీరోయిన్ కమీడియన్ అది ఏ రోల్ ఉన్నా సరే ఆ రోల్స్ కి 4 5 పిలిచి వాయిస్ టెస్ట్ చేసి వాయిస్ టెస్ట్ నుంచి ఓకే అవుతుందండి. అంటే టీమ్ సెలెక్ట్ చేయటం. అయితే మీరు ప్రేమలులో మెయిన్ లీడ్ హీరో క్యారెక్టర్ కి చెప్పారు కదా, బిఫోర్ కూడా ఏమన్నా మూవీస్ కి మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ కి చెప్పారా? చెప్పానండి. ఓకే, ఏ మూవీస్ కి? ఇప్పుడు మన నెట్ఫ్లిక్స్ లో ఆర్చీస్ అని చెప్పి ఒక ఫిల్మ్ వచ్చింది, జోయా అఖ్తర్ డైరెక్ట్ చేసింది. అందులో అగస్త్యానంద అని చెప్పి అమితాబ్ బచ్చన్ వాళ్ళ మనవడు అబ్బాయి. అది మంచి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ నెట్ఫ్లిక్స్ లో, అది చెప్పాను మెయిన్ లీడ్ గా. సూపర్. తర్వాత వెన్స్డే అని చెప్పి ఒక వెబ్ సిరీస్ ఉందండి, అది నెట్ఫ్లిక్స్ లో ఉంది. అందులో కూడా టైలర్ అనే క్యారెక్టర్ కి చెప్పాను, అతను కూడా వన్ ఆఫ్ ది లీడ్ అందులో. ఇంకా తమిళ్లో కొన్ని ఫిల్మ్స్ చెప్పానండి. దెన్ ఇక్కడ స్టేట్ ఫిల్మ్స్ చెప్పానండి, ఒక 3 4 స్టేట్ ఫిల్మ్స్ చెప్పాను హీరోస్ కి. ఎట్ టు రిలీజ్, అవి రిలీజ్ అవ్వగానే మీకు చెప్తాను. ఓకే, తప్పకుండా. దిస్ ఇస్ ఇవి కాకుండా హీరో ట్రాక్స్ అవి ఎక్కువ చెప్తుంటున్నాను. హీరో ట్రాక్స్ అంటే హీరో గారు చెప్పక ముందు ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ వచ్చి హీరో గారి పార్ట్ మొత్తం చెప్పేస్తారనమాట. అంటే వాళ్ళకి వర్క్ ఫాస్ట్ గా అవటం కోసం. మనం మూవీ షూట్ చేసినప్పుడు ఇంత స్టూడియో సెటప్ లాగా ఇంత సైలెంట్ గా ఉండదు కాబట్టి కొన్నిసార్లు హీరో గారు చెప్పిన డైలాగ్స్ వినపడకపోవచ్చు, లేదంటే అవి రోల్ అయిపోయి ఉంటాయి, లేదా హీరో గారు మాట్లాడేటప్పుడు వేరే వాళ్ళ షాట్ లో ఉంటుంది, ఆ షాట్ లో ఆడియో ఉండకపోవచ్చు. సో హీరో గారు వచ్చి అంతసేపు హీ కాంట్ స్పెండ్. సో ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ ముందే చెప్పేస్తే డైలాగ్స్ క్లారిటీగా ఉంటాయి. ఒక క్లారిటీ కోసం, వర్క్ స్మూత్ గా వెళ్ళటం కోసం ట్రాక్స్ అని చెప్పి చెప్తూ ఉంటారు. అవి కూడా బాగానే చెప్తున్నానండి.